హాయ్ అందరికి పండగ కదా అని చెప్పి వేరే రోజు లో పని అయితే తొందరగా కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా, కానీ కొబ్బరి నూనె మొత్తం స్టాక్ అవుట్ అయిపోయింది. అందుకని తొందరగా ఆయిల్ పట్టేసుకుని పైనకైతే వెళ్ళిన. ఈ లోపే మా ఇంటి పెద్దాడు బిడ్డ వాళ్ళు ఇంటికి వచ్చారు. లాస్ట్ వీడియోస్ లో కొంతమంది కామెంట్ చేశారు తను మీతోనే కలిసి ఉంటదా అని. యాక్చువల్ గా తను హైకోర్టు అడ్వకేట్ అండి. ఎప్పుడైనా ఇక్కడ కోర్టులో వర్క్ ఉన్నప్పుడు మమ్మల్ని కూడా కలిసి వెళ్తూ ఉంటారు. తొలి ఏకాదశి పండుగ రోజున అత్తమ్మ ఉపవాసం ఉంటారని చెప్పిన కదా, కంప్లీట్ డే అంతా కూడా ఏం తినలేదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఇవాళ ఉపవాసం విడుస్తారు. ఇంకా మార్నింగ్ నేను లేచే లోపలే పూజ చేసుకుంటున్నారు అత్తమ్మ. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే తొందరగా కంప్లీట్ చేసేసుకొని అందరి కోసమని క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చేశాను. ఈ లోపే మా చిన్నోడైతే నా కాళ్ళని పట్టుకొని అస్సలు వదలట్లేదు. ఎందుకురా అని అడిగితే నేను కూడా జ్యూస్ తాగుతానమ్మా అని సైగలు చేస్తున్నాడు. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేలోపు అత్తమ్మ వంట చేయడం అయితే స్టార్ట్ చేశారు. దేవుడి కోసం నైవేద్యంగా పెట్టడానికి బెల్లం పరమాన్నం అయితే చేస్తున్నారు. నిన్నటి వీడియోలో అత్తమ్మ నేను బయటకైతే వెళ్తున్నామని చెప్పినా కదా, కానీ నిన్న ఈవినింగ్ చాలా వర్షం, ఇంకో వైపేమో పిల్లలతో అస్సలు వీలు పడలేదు. ఇవాళ మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి పొట్టు పెసరపప్పు గారెలు, బెల్లం పరమాన్నం, పప్పు రసంతో పాటు వంకాయలు, టమాటా కర్రీ, ఇంకా చివరిగా గడ్డ పెరుగు కూడా ఉంది. ఇంట్లో మొదటగా ఫస్ట్ అత్తమ్మనైతే ఉపవాసం విడిచారు. ఆ తర్వాత అందరం కలిసి భోజనం చేశాం. నార్మల్ డేస్ లో ఏమనిపించదు, కానీ ఏదైనా పండక్కి లేదా పూజకి ఇలా విస్తారాకులో తింటే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తది. అలాగే వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు.